మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయితే మరి యొక్క శ్రీకృష్ణ జన్మ అనేది చాలా విశేషం. అష్టమ గర్భంగా అవతరించినటువంటి ఆపాల గోపాలుడు ఆరాధ్య దైవం అయినాడు మనందరికి కూడా. అష్టమి నాడు శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి స్వామి ఆవిర్భవించాడు. ఆయన మరి శ్రీకృష్ణ భగవానుడిగా సర్వలోక రక్షకుడుగా సంరక్షకుడుగా ఆయన స్వయాన ఆయన్నే చెప్పడం జరిగింది. మరి దీనికంటే ముందు మనం కొంత కథ తీసుకుంటే, ఈ ఎవరైతే దేవకి వసుదేవులకు వివాహం కాగానే ఈ కంసుడు అనే అతడు ఆ వివాహంకు జరిగిన తర్వాత రథం పైన వీళ్ళు వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు కంసుడు ఎక్కడో ఉన్నటువంటి కంసుడు వచ్చి నేనే రథసారథినైతా అని చెప్పేసి ఆ రథాన్ని పట్టుకొని నడుపుతూ ఉంటాడు. నడిపేటప్పుడు మార్గ మధ్యంలోకి వచ్చేసరికి ఆకాశవాణి నుంచి ఒక వార్త వస్తుంది. ఓరి కంసుడా, నీ యొక్క చెల్లైనటువంటి ఎవరైతే దేవకి ఉన్నదో ఆమె అష్టమ గర్భాన నిన్ను సంహరించబోయే భగవంతుడు ఉద్భవిస్తున్నాడు అని చెప్పగానే అంతవరకు మంచి మాటలు మాట్లాడినటువంటి కంసుడు చక్కగా దేవకి వసుదేవులను తీసుకుని వెళ్ళి కారాగారంలో బంధించి మధురానగరంలోనే ఉంటూ కారాగారంలో బంధించిన తర్వాత అనేక రకాలైనటువంటి కష్టాలు పెడుతూ ఒక్కొక్క శిశువు పుట్టగానే సంహరించడానికి తీసుకెళ్తాడు. కానీ ఆ శిశువుని చూసిన తర్వాత బాధ కలిగి వదిలిపెడతాడు. ఒకానొక సమయంలో నారద మహర్షి వచ్చి చెప్తాడు, ఓరి పిచ్చివాడా, ఇటు నుంచి అటు ఎనిమిదా అటు నుంచి ఇటు ఎనిమిదా అని ఒక డౌట్ క్రియేషన్ చేస్తాడు. చేయగానే పాపం ఆ పిల్లలందరినీ కూడా సంహరిస్తాడు. ఏదైతే అష్టమ గర్భాన మగపిల్లడు జన్మిస్తాడు అనుకుంటాడు, కానీ మహామాయ ఆవిర్భవిస్తుంది అక్కడ. యాదేవి సర్వభూతే శక్తి స్వరూపిణి. అయితే అక్కడ మాత్రము మరి ఈమెకు జన్మించినటువంటి దేవకి వసుదేవులకు జన్మించినటువంటి కృష్ణ పరమాత్మను వసుదేవుడు బుట్టలో పెట్టుకుని యమునా నుంచి దాటించేసి ఆ యొక్క యశోదానందులకు అప్పచెప్తాడు. యశోదానందుల దగ్గర ఆయన పెరుగుతూ ఉంటాడు. ఆయన పుట్టినటువంటి రోజు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రంతో కూడుకున్నటువంటిది. అయితే గమ్మత్ ఏమిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. చెరసాల్లో జన్మించాడు. అందుకే చాలా మంది కృష్ణ జన్మస్థానం అంటే చెరసాల అని అర్థం, కానీ అంత అదృష్టం మనకు ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, కృష్ణ పరమాత్మ తీసుకువెళ్ళి అక్కడ అప్పజెప్పినటువంటి రోజు యమునా నది కూడా దారిచ్చింది పరమాత్మ కాబట్టి ఆ శేష భగవానుడు చక్కగా గొడుగులాగా పట్టుకున్నాడు. అటువంటి ఆ స్వామి ఆ రోజులు జన్మించాడు. జన్మించేటప్పుడు కూడా వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కవులు వర్ణించారు ఆ వాతావరణం. శ్రావణ మాసం, నల్లటి మేఘాలు, కృష్ణుని యొక్క రంగు ఆకాశం అంతా కూడా, తర్వాత నీలం రంగు, తర్వాత గర్జిస్తున్నటువంటి మేఘాల యొక్క గర్జన, తర్వాత ఇంకొకటి అప్పుడు అన్ని ఋతువులు తిథులు అన్నీ కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చేసి అడుగుతూ ఉన్నాయి, ఈ తిథి నా తిథి రోజున పరమాత్మ జన్మించాలని. సప్తమి వచ్చింది, తర్వాత చతుర్దశి వచ్చింది, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పరమాత్మ జన్మించున్నాడు. అష్టమి రోజున దుర్గామాత జన్మించింది, దుర్గాష్టమి. అదేవిధంగా కృష్ణ పరమాత్మ కూడా అష్టమి రోజునే జన్మిస్తాడు. కాబట్టి అష్టమి తిథికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే అష్టమి నవమి మనం ఏం చేయొద్దంటాం అని జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నవమి రోజున రామచంద్రుడు, అష్టమి రోజున కృష్ణ పరమాత్మ ఇద్దరు జన్మించారు. కాబట్టి ఆ అష్టమి రోజున తర్వాత నక్షత్రాలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి నేను వెళ్తా అంటే చెప్పాడు. రోహిణి నక్షత్రం, అతడు గీతాచార్యుడు కాబోతున్నాడు, మంచి విద్యావేత్త, ధర్మశాస్త్ర పరిపాలకుడు. కాబట్టి రోహిణి నక్షత్రం అని రోహిణికి ఇచ్చారు. మాసాలన్నీ ఉరికి వచ్చాయి, శ్రావణమాసం ముందుకు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కలిస్తేనే కృష్ణ పరమాత్మ యొక్క జన్మ అనేది జరిగింది.